ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డ వాళ్ళు కొందరు ఉంటారు, కొందరు ఈజీగా వచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు. సో ఇక్కడ రైటర్స్ ఉన్నారు, కెమెరామ్యాన్స్ ఉన్నారు, మళ్ళీ కెమెరామ్యాన్స్ ఉన్నారు. సో ఇక్కడ రైటర్స్కి ఇంత మంచి అవకాశం ఇచ్చిన రంగస్థలానికి ముందుగా మనం చాలా పెద్ద థ్యాంక్ చెప్పుకోవాలి. రంగస్థలం అనే వేదికను ఏర్పాటు చేసి ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేసి ఇక్కడ అందరం ఇక్కడ కలుసుకున్నామంటే దానికి కారణం, ముఖ్య కారణం ప్రశాంత్. ఇంకా రంగస్థలం సిబ్బంది చాలామంది ఉన్నారు. రంగస్థలానికి పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయపడిన ప్రతి ఒక్కరికి నా విధులకు నమస్కారాలు. రకంగా చెప్పాలంటే రాత్రిపూట వెలిగే నక్షత్రాల వెలుగు కన్నా అరుదైనది ప్రతిభను గుర్తించే వేదికలు. అలాంటి వేదికల్లో ఈ రంగస్థలం ఉన్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. ఆ వేదికని పంచుకున్నందుకు, మీ అందరితో ఉన్నందుకు ఇక్కడ చాలా చాలా హ్యాపీగా ఉంది. దాని తర్వాత నా విషయం చేస్తే నేను ఇక్కడ కామారెడ్డి, నిజామాబాద్ దగ్గర కామారెడ్డి డిస్టిక్ అని అకౌంట్ చేశాను. నేను కవితలు రాస్తాను, కథలు రాస్తాను. ఇప్పుడు ఒక డైరెక్టర్కి ఫిలిం స్క్రిప్ట్ రాస్తున్నాను. సో నేను ఒక నేషనల్ అవార్డు కూడా వచ్చేది కవితలో. దాని తర్వాత నేను ఇప్పుడు నా ఒక 2 months కన్నా ఒక 80 ఏళ్ళ వయసు గల ఇద్దరు వ్యక్తుల మధ్య పెళ్లి జరిగింది. 80 ఏళ్ళ వయసు గల వ్యక్తులు యొక్క 60 సంవత్సరాల దాంపత్య జీవితానికి సంబంధించిన ఒక కథ రాయడం జరిగింది. మరి కొద్ది రోజులు మీ అందరి ముందుకు వస్తుంది. మీరు దాన్ని దాన్ని మీరు ఆరాధిస్తారని కోరుకుంటున్నాను. ఒక చిన్న కవిత రాశాను, మీకు ఒక వినిపిస్తానండి. నా కవిత పేరు శీర్షిక ఋతుచక్రం. నా దేశం అభివృద్ధి చక్రాల పరుగులు తీస్తుంటే కొన్ని కట్టుబాట్లు మా ఋతుచక్రం వద్ద ఆగిపోయాయి. కనీసం నేరస్తులకు ఇచ్చే విలువ కూడా ఇవ్వడం లేదు మా నెలసరికి. అన్నిట్లో ముందు మేమే అంటారు, తీరా నెలకు 3 రోజులు మూలన పడేస్తారు. కర్పూరపు హారతి ఇచ్చేది మేమే, అంటరాని మాటలకు కర్పూరంలో కరిగిపోయేది మేమే. పురుడుకు ముందు వచ్చిన పురుడు నొప్పులను చూసి చలించిన గుండెలు ఎన్నో, కానీ నెల వచ్చే నెలసరి నొప్పులకు పట్టించుకునే మనుషులు లేకపోయారు. మందులో తగ్గే గాయాలు గవమాయి, మందు లేని గాయాలు. మొదటి నెలసరి అందరు జరుపుకునే అదొక గొప్ప పండుగ, అదొక వేడుక. తరువాత మరుసటి నెలసరి ఎవరు చెప్పుకోలేని బాధ, అదో వింత గాథ. ఋతుచక్రం శాపం కాదు, శక్తి అయిన శ్లోకం. ఇది ప్రతి ఒక్కరి చెవికి చేరుకుంటుందని ఆశిస్తున్నాను. ఇంత అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, రంగస్థలం సభ్యులకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నేను చెప్పినది ఓపికతో, శ్రద్ధతో, వినయంతో, విధేయతో వినయ విధేయులకి, వినయ విధులకి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సాయికేంద్ర సాధన.